హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు అబ్బాయి. ఇప్పుడు అయితే మనం పొద్దున్న సర్వీస్కి అయితే వచ్చానమాట. టైం అయితే కరెక్ట్గా 6 అయితే అయింది. ఇక్కడ ఏంటంటే నైట్ అంతా వాన వచ్చిందన్నమాట సోమవారం. ఇక్కడ ఏంటంటే కొంచెం చల్లగా ఉంది. పొద్దున్న వెళ్ళి తోలుదాం కదా అనిపించి అయితే మనం పొద్దున్నే బయలుదేరిపోయాము. ఇక్కడ ఏంటంటే టికెట్లు ఎక్కించుకొని రావాలి. మనకి ఎవరంటే ఆ ఊరు పొద్దున్న ఏంటంటే రావులపాలెం అయితే ఎక్కువ టికెట్లు ఉంటాయి. ఎందుకు చేద్దంటే పొద్దున్న వ్యాపారస్తులు ఏంటంటే ఇటు సైడే కదా వ్యాపారం గట్ట వెళ్ళడం గట్ట రావులపాలెం పొద్దున్నే ఇక్కడ నుంచి పనులు గట్ట వెళ్తారు కదా. దానివల్ల ఏంటంటే పొద్దున్నే రావులపాలెం ఉంటుంది. తాడేపల్లిగూడెం కూడా ఉంటుంది సర్వీసు. కాకపోతే ఎక్కువ ఏంటంటే రావులపాలెం ఉంటుంది అన్నమాట టికెట్లు. రావులపాలెం తాడేపల్లి ఎటు వీలుంటే అటు వెళ్ళొచ్చు. మనకి ఏంటంటే రావులపాలెం వెళ్తాం. ఇప్పుడైతే మనం గేట్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇది గేట్ అంటారు. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఇంకా వచ్చేసాము. టికెట్లు ఎక్కించుకుందామని ఎక్కి వచ్చామన్నమాట. ఇక్కడైతే టికెట్లు అయితే పొద్దున్నే మ్యాక్స్ అయితే ఉంటే ఒక్కసారి ఉండవు. అలాని మొత్తం మాటలు ఏం కాదు. శనివారం అయితే పొద్దున్నే ఉంటాయి టికెట్లు. మిగతా రోజుల్లో తక్కువ ఉంటాయి. అది పొద్దున్న ఎవరు ఆటోలు గట్రా ఎవరు తీయరు కాబట్టి మనం పొద్దున్న వచ్చామంటే కొన్ని టికెట్లు ఎక్కుతామని ఒక నమ్మకం మీద వచ్చేది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం అయితే రావులపాలెం టికెట్లు అయితే ఒక టికెట్ అయితే ఎక్కింది మనకి. అక్కడి నుంచి కనపడిన తర్వాత అలా 2-3 టికెట్లు అయితే ఎక్కినాయి. ఇప్పుడు ఏంటంటే మన బండి ఇప్పుడు టికెట్లు ఎక్కించుకుని అయితే బండి అయితే రావులపాలెం టికెట్లు ఒక 5 టికెట్లు ఎక్కినాయి. మనం ముందు వెళ్ళేది అయితే రాజమండ్రి వస్తుంది. మనకైతే రావులపాలెం టికెట్ 5 టికెట్లు, సిద్ధాంతం 2 టికెట్లు, గోపాలపురం ఒక 2 టికెట్లు ఎక్కినాయి. మొత్తం 90 ఎక్కించుకున్నాం. ఇది డీమార్ట్. ఇంకైతే మనం లేట్ చేయకుండా అయితే బండి అయితే వదిలేసామన్నమాట. ఇంకా స్టార్ట్ మనం అయితే ఇంక బండి ఇంకా ఎక్కడ ఆపకుండా బండి అయితే ఇంకా పవనిచ్చేయడం. ఇంకా దాదాపు ఇంకా రావులపాలెం అనేది తేలాలి. ఇంకా అలానే ఇంకా మనం అయితే ఇంకా తిరుగుతున్నాం. ఏంటంటే మ్యాక్సిమం అయితే పొద్దున్నే రావాలి సర్వీస్కి. మనమేమో 9-10 అయితే నేను సర్వీస్కి వస్తాను. కాకపోతే కొంచెం టైం కూడా నేను మార్చుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం పొద్దున్న అయితే సర్వీస్ ఉంటుంది. మధ్యాహ్నం అంటే తక్కువ. పొద్దున్న సాయంకాలం 4 నుంచి 9-11 దాకా సర్వీస్ అని ఉంటూనే ఉంటుంది. 9-10 దాకా ఉంటూనే ఉంటుంది. పొద్దున్న 6 నుంచి 11 దాకా సర్వీస్ ఉంటుంది. మనమైతే పొద్దున్నే వచ్చానమాట. ఇవాళ వచ్చి ఏదో తోలేద్దాం అని అనుకున్న ఉద్దేశం మీద వచ్చాను. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే మనకి కండవెల్లో టికెట్తో మొత్తం 10 టికెట్లు ఎక్కించుకున్నాను. బండి అయితే ఫుల్ అయిపోయింది. ఇలాగేంటంటే అన్నవరపు అనమాట, పాల కేంద్రం అంటారు అక్కడికి వచ్చి మన బండి ఏమైందంటే ప్యాచ్ పెట్టింది. ఏదంటే ఫస్ట్ టైం మాట నేను ఫుల్ టికెట్లు వేసుకెళ్తాను. జోలోకి వచ్చేస్తున్నారు బాబు. జాగ్రత్త, పర్లేదు, కలిసింది. వచ్చినప్పుడు ఒక 200 వస్తే మ్యాక్సిమం మనం అనుకున్న టార్గెట్ కొద్దిగానే రీచ్ అవుదాం అని అనుకున్నాను. ఇలాగ ఏంటంటే ఇక్కడ బండి అయితే ప్యాచ్ పడిపోయింది. ఇంకా మనం అయితే ఇంకా లేట్ చేయకుండా ఏంటంటే ఆ ప్యాచ్ అయితే ఏందాం కదా అని మన దగ్గర స్టిఫిన్ ఒకటి ఉంటుంది. ఆ స్టిఫిన్ కూడా అది కూడా ప్యాచ్ పడిపోయి ఆల్రెడీ ఉంది. ఇంకా సరిగ్గా చేసేది ఏమీ లేకుండా అంటే మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేస్తాడు. బట్ టైర్ తెచ్చాడనమాట. మాది కండవేలు కదా. అక్కడ ఫోన్ చేస్తే టైర్ తెచ్చాడు. టైర్ తెస్తే ఇంకా టైర్ మార్చుకుంటే టైర్ పని చేయదని చెప్పారు. సరే బాబు, ఇంటర్ ఎంత పెట్టుబడి పెట్టింది ఏంటంటే పనిలో పని ఇంకా డబ్బులు చూసుకుని ఇంజిన్ ఆయిల్ కూడా నేను ఏంటంటే మార్చి దాదాపు ఒక 5 నెలలు అయిపోతుంది. సర్లే ఇంకా ఎలా పనిలో పని ఇంకా ఏంటని ఇంజిన్ ఆయిల్ కూడా డౌన్ చేసుకుని ఇంజిన్ ఆయిల్ కూడా మార్చాను. ఏంటంటే మనం ఇంజిన్ ఆయిల్ డిసెంబర్ 28-29 మార్చాను అనమాట ఆయిల్. అప్పటి నుంచి అయితే ఇంజిన్ ఆయిల్ మార్చలేదు. మిస్టేక్ ఏంటంటే మనం 2 నెలలకు ఒకసారి మార్చుకోవాలి. కాకపోతే మనం 5 నెలలకు మారుతున్నమాట. ఇలాంటి పొరపాట్లు గమ్మని చేయకూడదు. ఎందుకంటే ఇంజిన్ ఒక్కసారి డ్యామేజ్ వచ్చిందంటే తర్వాత ఇంకా అలా ఉండిపోద్ది అన్నమాట. ఇంకా మనోడు ఏమన్నాడంటే అలా రాకూడదు గురు, 2 నెలలకు ఒకసారి మార్చుకోవాలని చెప్తున్నాడు. మనం ఏంటంటే తోలి తక్కువ అనుకున్నాం, లాంగ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి మనకేం తెలియట్లేదు. కొంచెం బండి కూడా ఎత్తుకుంటలేదు. కొంచెం బండి కూడా గమ్ముని దెబ్బకి వచ్చినప్పుడు సైడ్ కూడా వేయట్లేదు. కొంచెం నాకైతే ఇంకా అనిపించింది ఇంజిన్ ఆయిల్ మార్చేద్దాం, పనిలో పని పెట్టుబడి పెట్టింది కదా, అత్తమాటలు పెట్టాం కదా అని ఇంజిన్ ఆయిల్ అయితే మార్చానమాట. ఏంటంటే ఆయిల్ ఫిల్టర్ అన్నమాట ఇది. ఇంకా ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చేస్తున్నాను మ్యాక్సిమం. ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అన్నమాట. ఇది కూడా మార్చేస్తే కొంచెం బండి బాగుంటుంది. నెక్స్ట్ టైం ఏంటంటే 2 నెలలకు ఒకసారి మార్చుకుంటే బండి కూడా బాగా పరిగెడుతుంది, ఎత్తుకుంటుంది అని చెప్తున్నాడు మనోడు. ఇంకా నేను లేట్ చేయకుండా అయితే గేర్ ఆయిల్ కూడా డౌన్ చేయించేసాను. ఇప్పుడు ఏంటంటే ఇంజిన్ ఆయిల్ మార్చుకుని మనం అయితే ఇంకోటి ఉంది అసలు టైర్ అయితే తీసుకోవాలి. టైర్ తీసుకుని టైర్ కూడా వేయాలి. మనం కరెక్ట్గా 4 బండి 4 పని చేయించుకున్నాం అన్నమాట. కరెక్ట్గా 4 వచ్చాను. మనం 4 ఫోన్ చేస్తే రామన్నాడు. ఇంకా అయితే బండి ఇంజిన్ ఆయిల్ గట్రా మార్చేసి మ్యాక్సిమం ఇంజిన్ ఆయిల్ మార్చేసి ఇంకా ఉన్నాయి, చాలా వర్క్లు ఉన్నాయి. ఎక్సలేటర్ వైర్లు, క్లచ్ న్యూట్రల్ ఇవి కూడా కొంచెం టైట్గా పట్టుకుంటున్నాయి. సరే నెక్స్ట్ వీక్ అర్థంలో 2 నెలలకు మార్చేసుకు ఈ ప్రస్తుతానికి అని మనోడైతే ఇంజిన్ ఆయిల్ గట్ట ఇది ఇంజిన్ ఆయిల్ మాట. ఇది ఫిల్టర్లోన ఇది ఒకటి ఇది కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇది ఎయిర్ ఫిల్టర్ కూడా కొంచెం బాగానే ఉంది. మనోడు ఏంటంటే కొంచెం డౌట్గా ఉందని చెప్పడం. సరే ఈసారి గీసి నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అని చెప్పాను. అదైతే మనం
ఎయిర్ ఫిల్టర్ అయితే కనీసం 3 రోజులకు ఒకసారి పట్టించుకోవాలి ఎయిర్ ఫిల్టరు. ఇక్కడ ఏంటంటే మనం అయితే ఇదిగో ఈ మనోడైతే మొత్తం డౌన్ చేసేసాడు. ఆయిల్ అయితే ప్యూర్ మడ్డిగా వచ్చేసింది మొత్తం. ఇప్పుడైతే ఈ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఎయిర్ ఫిల్టర్ ఇది మంది మొత్తం 3 రోజులకు ఒకసారి పట్టించుకుంటాను. నేను అయితే 4 రోజులు 5 రోజులకు ఒకసారి పట్టించుకుంటాను. ఈసారి బండి కొంచెం మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి, ఎందుకంటే మనం తిరిగి దీని మీదే కాబట్టి. ఇక్కడి నుంచి ఏంటంటే మనం నీట్గా 2 నెలలకు కనీసం 2 నెలలకు ఒకసారి మార్చేసుకోవాలి. కానీ 2 నెలలు అయిపోయినా 3 నెలలకైనా మార్చుకోవాలి. దగ్గరగా మార్చుకుంటే డబ్బులు తక్కువ అవుతాయి, దూరంగా మార్చుకుంటే డబ్బులు ఎక్కువ అయిపోతాయి అన్నమాట. మనోడు అది ముందే చెప్పాడు, నువ్వు 2 నెలలకు ఒకసారి మార్చుకుంటే 1200 అయిపోద్ది, అదే లేదు నువ్వు 5 నెలలు మార్చుకుంటే దాదాపు 3000 నుంచి 4000 దాకా పెట్టుబడి పడుతుంది అని చెప్పాడు. సర్లే అన్న అని ఇంక మనం చెప్పి ఇంకా అయితే మనోడైతే ఇంజనీర్ అయితే కింద అయితే గేర్ బాక్స్లో ఆయిల్ వేసాడు. ఇప్పుడు ఇంజనీర్లు అయితే ఆయిల్ వేస్తున్నాడు. ఇదేంటంటే ఇంజనీర్లో ఆయిల్ వేసినప్పుడు ఏంటంటే మనం వేసినప్పుడు అయితే గేజ్గా చూసుకోవాలి. ఇప్పుడు మనోడే సరిపెట్టేస్తాడు. మన నెక్స్ట్ టైం మనకు ఏమైనా తగ్గుతున్నట్టు అనిపిస్తే కనుక మనం కొంచెం గేజ్కి సరిపెట్టుకోవాలన్నమాట. 2 గేజాలు సమానంగా సరిపెట్టుకోవాలి, అంతకు మించి ఎక్కువ వేసుకోకూడదు. ఫస్ట్ టైం నేను ఏం చేశానంటే కొంచెం ఎక్కువ వేసాను, దానివల్ల ఏంటంటే యాక్సిలేటర్ కొంచెం రేజ్ ఆడింది. ఇంకా అయితే మనోడైతే అన్నీ చెక్ చేసుకున్నాడు, మొత్తం అంతా అయిపోయింది. ఇంకేంటంటే మనం కొంచెం చిన్న చిన్న వర్కులు ఉన్నాయి మనవి, అవి కూడా నెక్స్ట్ మళ్ళీ మార్చుకున్నప్పుడు అవుటర్ వైరు మార్చుకోవాలి. అదొకటిని కొంచెం గేర్ ఆయిల్ చిక్కది వేరేది అర్థం తమ్ముడు అని చెప్పాడు, అది కూడా వేయించుకుంటే కొంచెం మనకు లీకేజ్ అవుతుంది. బూట్ నుంచి కొంచెం లీకేజ్ అవుతుంది ఆయిల్, మనం దాన్ని కొంచెం పర్లేదు, దానివల్ల ఏం పర్లేదు కంగారు పడకు అని చెప్పాడు. మనం ఏంటంటే ఇంకా ఇంకో ఆయిల్ ఇంకోసారి మార్చినప్పుడు ఏంటంటే మొత్తం అన్నీ చేయించుకోవాలి. మనం మ్యాట్ అయితే కొనలేదు బండికి, వచ్చినప్పుడు నుంచి అలాగే తోలేస్తున్నాం. మ్యాట్ ఒకటి తీసుకోవాలి. మ్యాట్ తీసుకున్న తర్వాత కొంచెం ఎదర బాక్స్ తోటి వేయించుకుంటే సేఫ్టీగా ఉంటుంది అనుకున్నాను. ఏమంటారు కామెంట్ చేయండి. మనకైతే కొంచెం తక్కువ బండి ఎక్స్పీరియన్స్ అంత ఏం లేదు మనకి. ఫస్ట్లో ఏంటంటే నేను తాప పని చేసుకున్నాను, తాప పని చేస్తే ఇంక ఆటో కొంచెం తోలతం అలవాటు. ఇంక సరే అని పాత ఆటో కొన్నాను. పాత ఆటో కొని తర్వాత అది పెట్టుబడి పెట్టిన తర్వాత మనకి ఇంకా అమ్మేసాను అది. తర్వాత కొత్త ఆటో కొన్నాను. ఇది కొని ఇంచుమించు 18 నెలలు అయితే అవుతుంది, వాయిదాల మీదే ఈఎంఐ. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇంజనీర్లు మార్చిన తర్వాత ఇప్పుడు టైర్ ఒకటి వేయించుకోవాలి. టైర్ అయితే ఎంఆర్ఎఫ్ వేద్దామని చూస్తున్నాను, ఎందుకంటే ఎదర టైర్ నాకు అరగలేదు అసలే. అది వెనకలేసి కొత్త టైర్ ఎదరేద్దాం అనిపిస్తుంది. ఏమంటారు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మాట నేను టైర్లు గట్ట మార్చడం, ఎందుకంటే పాత టైర్లు నేను ఎప్పుడు వేయించలేదు, కొత్త టైర్లే నేను. ఎందుకంటే బండి ఇది కొత్త టైరే, ఇంకా టైర్ అయితే వేయించాను. ఇది ఇవాళ అయితే టైర్ వేయించాను మంగళవారం. ఈ టైర్ అయితే 2400 అయితే తీసుకున్నాడు ఎంఆర్ఎఫ్ ఇది. ఇక్కడ నుంచి ఏంటంటే ఈ పాత టైర్ ఏం చేయాలంటే దీనికి అడేసాను, ఎదర్ టైర్ దీనికి వెనకాల వేసి కొత్త టైర్ ఎదరేసాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మన బండి ఇలా ఉంది, సర్వీస్కి వెళ్దామన్నమాట. అలాగే మన వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఆటో డ్రైవర్లు అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, ఉంటాను.